నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ధర్మరక్ష దినోత్సవాలు జరుపుకోవాలి. సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు. అమృత వర్షినిగా దర్శనమిచ్చిన బండ్లమ్మ తల్లి, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. విద్యార్థులు ర్యాగింగ్కి దూరంగా ఉండాలి. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ. ధనుర్మాసం జీవితంలో శాంతి, సంపద, శ్రేయస్సును కలిగిస్తుందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాళెం అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆండాళ్ల తయారు గోష్ఠి వారిచే తిరుప్పావై విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం విష్ణువుకు ప్రీతికరమైందన్నారు. ఈ మాసంలో దేవతలు కూడా బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని పూజలు చేస్తారని నమ్ముతారని అన్నారు. దాన ధర్మాలు, అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం వలన గొప్ప పుణ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, బొమ్మిశెట్టి మదన్, పెన్మత్స వెంకటరామరాజు, సామంతపూడి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంగ్ల నూతన వసంత సంవత్సర శుభాశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ధనుర్మాస వ్రత కార్యక్రమంలో సమస్తమైనటువంటి మహిళలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి యొక్క తరుణంలో ఆండాల్ తయారు గోష్ఠి వారు, అదేవిధంగా కర్లపూడి భక్తజనులందరూ కూడా మరి ఇప్పటికి 20 రోజులైంది. వాటికి ఈ 20 రోజులు బట్టి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, మరి ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. 30 పాసురాల మహత్తరమైనటువంటి స్థాన వ్రతం ఈ యొక్క వ్రతం. మరి ఈ యొక్క సందర్భంగా మనం చేసేటువంటి క్రతువు ఒక దీక్షగా పొద్దున్నే లేవటం, అభ్యంగన స్నానాలు చేయటం, మనసుని పవిత్రంగా ఉంచుకోవటం, ఆలయ ప్రాంగణానికి చేరటం, ఇక్కడ విష్ణు సహస్రనామ పఠన ఇత్యాది కార్యక్రమాలు చేయటం, తద్వారా మళ్ళీ ఇంటికెళ్ళి మన సాంసారికమైనటువంటి విషయాల్లోకి వెళ్ళటం, ఇదంతా కూడా మన హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి. బాల్య యవ్వన కౌమార ముసల్తనాలంతా కూడా ఏ బాధలు లేకుండా ప్రశాంత చిత్తంగా మనం చేసేటువంటి పని మీద ఏకాగ్రత కలగాలి అనేటువంటి సంకల్పంతో మన పూర్వీకులు ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి దీక్షలు ఇవన్నీ కూడా. కనుక ఈ యొక్క సందర్భంగా కర్లపురి వాసులకు, సమస్త భక్తులకు, అదేవిధంగా భారతావని, ఆంధ్ర రాష్ట్రం వంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి మన భారతీయ సహోదరులకు అందరికీ కూడా సురక్షితమైనటువంటి జీవనం, అదేవిధంగా కూడు గుడ్డ, అదేవిధంగా ఆరోగ్యం అందరికీ కలగాలని 20వ పాసుర మహత్యం మూలకంగా అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఈ పూజవరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా పెంజాలే వచ్చి వాళ్ళ కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ కూడా ఏ మనసులో అయితే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ. స్త్రీలపై జరుగుతున్న హింస, దోపిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రతినిధి భీమశంకర్ అన్నారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లో బాపట్లలో జరగబోయే జిల్లా జనరల్ కౌన్సిలింగ్కి మహిళలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని డప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిలింగ్ బాపట్ల అంబేద్కర్ భవనంలో సోమవారం ఉదయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గనిరాజు, అనసూయ, నాగలక్ష్మి, పోతురాజు, రావులమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జిల్లా జనరల్ కౌన్సిల్ని మరి ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల జిల్లా మరి జిల్లా కేంద్ర ఆధ్వర్యంలో మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది.
దానికి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యుల్ని, కార్యకర్తల్ని మరి ఈ యొక్క సదస్సులో పాల్గొనడం కోసం మొత్తం మరి మహిళా సంఘానికి సంబంధించి అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారులచే రేపు జరిగే జిల్లా జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయనేసి మేము ఈ యొక్క ప్రచారాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం. అందుకోసం రేపు జరిగే ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల జిల్లా జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో, రాష్ట్రాల్లో మహిళలకి భద్రత లేకుండా పోతూ ఉంది. అలాగే చదువుకున్న విద్యార్థుల మీద, పసిపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద కూడా ఈరోజు మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అందుకోసం మహిళలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈ యొక్క మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆ చట్టాలు అమలుకు నోచుకోవట్లేదు. ప్రధానంగా ఆదివాసీ మరి దళిత బడుగు బలహీన వర్గాల మహిళలకి ఈరోజు రక్షణ లేకుండా పోతూ ఉంది. అందులో భాగంగా మహిళల హక్కుల కోసం, అలాగే ఈ యొక్క జనరల్ కౌన్సిల్లో నూతన కమిటీ ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క జిల్లా జనరల్ కౌన్సిల్కి మహిళలందరూ కూడా హాజరు కావాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే మహిళా సాధికారతకు పునాది వంటి వారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను కర్లపాళ్లెం మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ సావిత్రి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలని, భారతదేశంలో తొలి బాలికా పాఠశాలను స్థాపించిన ఘనత ఆమెదేనన్నారు. అల్లనాటి సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన మహిళా మహారాణి సావిత్రిబాయి పూలే అని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయురాలు కొమ్ము విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్, దీనా మనోజ్, శారద, విద్యార్థులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో మరి ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మహిళా సాధికారత సాధించడానికి భారతదేశంలో మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా బాలికా పాఠశాలను స్థాపించిన ఘనత సావిత్రిబాయి పూలేదే. మరియు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఆమె. భారతదేశానికి ఒక మహిళా రత్నం ఆమె. మరి అలాంటి మహిళలు ఆనాటి కాలంలో ఉండి బాలికా విద్యను ప్రోత్సహించాలని, మహిళా విద్యను ప్రోత్సహించాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికా పాఠశాల స్థాపించి మహిళా విద్యకు, మహిళా సాధికారతకు కృషి చేసిన మహనీయులైన మహిళల్లో ఈమె మొట్టమొదటి మహిళ అని చెప్పుకోవచ్చు. నేటి ఉపాధ్యాయులు లేక మహిళా ఉపాధ్యాయులు ఆమెకు ఎంతో రుణపడి ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో మరి బాలికా విద్య ఉండేది కాదు. మరి అలాంటప్పుడు బాలికా విద్యను కూడా ప్రోత్సహించాలి, బాలికలు కూడా చదువుకోవాలి, దేశాభివృద్ధిలో సమానత్వము, సాధికారత అనేది సాధించాలనేది ఆమె ముఖ్య ఉద్దేశం. అలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. మరి అలాంటి మహనీయుల యొక్క జయంతి వేడుకను నిర్వహించడము చాలా సంతోషకరం. నేటి బాలికలు కూడా ఈరోజు ఎక్కువ బాలికా విద్య జరుగుతుందంటే ఆమె కృషి ఫలితమని తెలియజేస్తూ మరి అందరికి కూడా మరొకసారి ఈ సావిత్రిబాయి పూలే జయంతి. విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని బాపట్ల రూరల్ సిఐ హరికృష్ణ సూచించారు. కేర్ యోగా న్యాచురోపతి వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల రూరల్ సిఐ బి హరికృష్ణ మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు అవమానకరంగా దూషించిన, హేళనగా చూసిన ర్యాగింగ్ చట్టానికి గురవుతారని తెలిపారు.
విద్యార్థి జీవితంలో ర్యాగింగ్కు దూరంగా ఉండాలని తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన వారికి చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ర్యాగింగ్కు పాల్పడితే జీవితం నాశనం అవుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ర్యాగింగ్కు పాల్పడిన వారికి చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే అంశంపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్, కేర్ యోగా న్యాచురోపతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలక్ష్మి, వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. టీజింగ్ చేసిన, ఎంబ్రాసింగ్ చేసిన, హ్యూమిలేషన్ చేసిన, తెలుసు కదా టీజింగ్, ఎంబ్రాసింగ్, హ్యూమిలేషన్స్ అంటే అవి చేస్తే ఎవరు చేయాలంటే దీంట్లో జూనియర్ స్టూడెంట్ని సీనియర్ చేయాలి. ఇద్దరు సేమ్ క్లాసు ఒకరికొకరు చేసుకుంటే అవి వేరే కేసులో అవుతాయి కానీ ర్యాగింగ్కి రాదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు చేయాలి. జూనియర్ని సీనియర్ చేయాలి. వాళ్ళు ఎంబార్సింగ్ చేసిన, హ్యూమిలేషన్ చేసిన, టీజింగ్ చేసిన 6 months జైలు, 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. ఎన్నాళ్ళు జైలు? 6 months జైలు, ఫైన్ 1000 ఉంటుంది. దాని వరకు అర్థమైందా ఇది? తర్వాత వచ్చి అసాల్ట్, క్రిమినల్ ఫోర్స్, ఇంటిమిడేషన్. అసాల్ట్ అంటే కొట్టడం, క్రిమినల్ ఫోర్స్ అంటే బలంగా తొయ్యటం, అంటే బలవంతంగా పట్టుకోవడం కానీ బలవంతంగా తొయ్యటం కానీ. ఇంటిమిడేషన్ భయభ్రాంతులకి గురి చేయించడం. అలా చేసినట్లయితే 1 year పనిష్మెంటు, 1 year జైలు, 2000 ఫైన్. అర్థమవుతున్నాయి? పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో వెంచేస్తున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం అమృత వర్షిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్లవానిపాళ్లెం మండలం చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా వారిని అమృత వర్షిణిగా అలంకరింపజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో ధర్మరక్ష దినోత్సవాలు జరుపుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు అన్నారు. కర్లపాళ్లెంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హేమశంకర్రావు మాట్లాడుతూ గ్రామ సంక్షేమం కోసం అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుళ్లకు మేలుకొలుపు, సంకీర్తనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నందిపాటి శివనాగ మల్లేశ్వరరావు, నాగలక్ష్మి పార్వతి, డోగుపర్తి వెంకట సుబ్బారావు, మానేపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ యొక్క కర్లపాలెం మండల సమావేశం నందిపాటి నాగమల్లేశ్వరరావు గారు మండల కన్వీనర్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ నెలలో గత నెలలో జరిగిన కార్యక్రమాలని సమీక్షించుకుంటూ ఈ నెలలో అంటే ఈ జనవరి నెలలో జరిగే కార్యక్రమాలు మరి ఈరోజు అంటే 3వ తేదీ మన పౌర్ణమి సామూహిక ఆర్తలు జరుగుతున్నాయి. అదేవిధంగా 10వ తారీఖు 2వ శనివారం సత్సంగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ధనుర్మాస సందర్భంగా మేలుకొలుపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా జనవరి 12 వివేకానంద జయంతి జరుగుతుంది. వివేకానంద జయంతి నుండి అంటే 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా 26వ తేదీ వరకు కూడా మనం ధర్మరక్షా దినోత్సవాలు అని చెప్పేసి కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. అలాగే భారతమాత పూజ చేస్తూ జనవరి 26వ తేదీ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల అన్నం సతీష్ ప్రభాకర్రావు కాపు కళ్యాణ మండపంలో కర్లపాళెంకు చెందిన ఉప్పే నరసింహారావు బీటెక్ చదువుతున్న పేద విద్యార్థినికి 4000 నగదు కాపు సేవా సంఘం తరపున అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థికి చదువు నిమిత్తం కాపు సేవా సంఘం తరపున అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 2nd ఇయర్ చదువుతున్నది. మంచి తెలివిగల అమ్మాయి. అయితే మా కాపు సంఘం తరపున
మేము ఏటా ఒక స్టూడెంట్కి ఏ విధమైన స్టూడెంట్కైనా ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ పర్పస్గా ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. అలాగే ఈ పాపకి తండ్రి గారు చనిపోయి ఉన్నారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి కాపు సేవా సంఘం తరపున నేను ఒక 4,000 రూపాయలు విద్యాదానంగా అమ్మాయికి ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళాలని నా సహృదయంతో 4,000 రూపాయలు డొనేషన్గా ఇచ్చున్నాను. ఆ తల్లి కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఫైనల్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ప్లేస్మెంట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కాపు సంఘం తరపున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మరక్షా దినోత్సవాలు జరుపుకోవాలి. సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు. అమృత వర్షిణిగా దర్శనమిచ్చిన బండ్లమ్మ తల్లి, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. విద్యార్థులు ర్యాగింగ్కి దూరంగా ఉండాలి. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.